ఆప్ కన్వీనర్ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. గత 3 ఎన్నికల్లో వరుసగా ఇదే నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న కేజ్రీవాల్ 4వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2020లో 21,687 ఓట్ల మెజారిటీతో గెలిచిన కేజ్రీవాల్ ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండగా బీజేపీ నుంచి పర్వేష్ సింగ్ శర్మ పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి పోటీలో ఉండడంతో ఓట్లు చీలి బీజేపీ అభ్యర్థి గెలుస్తారనే అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. విజయంపై ధీమాగా ఉన్నప్పటికీ అరవింద్ కేజ్రీవాల్ను మరోవైపు ఓటమి భయం వెంటాడుతుందనే ప్రచారం జరుగుతుంది. కేజ్రీవాల్ ఓడిపోతే మాత్రం రాజకీయంగా ఆయనకు గట్టి ఎదురు దెబ్బగా భావించాల్సి ఉంటుంది. ఢిల్లీ సీఎం అతీషా కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఈ నియోజకవర్గంలో ప్రముఖ పోటీ ఎదుర్కొనున్నారు. కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని నిలబెట్టడంతో ఆమెకు కొంత ఇబ్బంది ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అల్కలాంబా కాంగ్రెస్ నుంచి, రమేష్ బీదూరి బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. రమేష్ బీదూరి బీజేపీ నుంచి గతంలో ఎంపీగా పనిచేశారు. ముగ్గురు బలమైన అభ్యర్థులు కావడంతో ఈ నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వర్తిస్తుందనే ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఆప్ కీలక నేత మనీష్ సిసోడియా ఈసారి తన నియోజకవర్గాన్ని మార్చుకున్నారు. ప్రతాప్గంజ్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన సిసోడియా ఈసారి జంగపూర్ నుంచి బరిలోకి దిగారు. 2015-2020 ఎన్నికల్లో ఆప్ నేత ప్రవీణ్ కుమార్ ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం సిసోడియా పోటీ చేయగా ఆయనపై తర్వీందర్ సింగ్ను బీజేపీ పోటీకి పెట్టగా కాంగ్రెస్ ఫర్హాద్ సూరిని పోటీకి దింపింది.